విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. దాదాగిరి నడవదు, అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు, పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అరకపూడి గాంధీ గొడవపై సీరియస్. ఎప్పుడయ్యేది సీరియస్? అంత అయ్యాకనా? దాదాగిరి నడవదట. దాదాగిరి నడవకపోతే అరకపూడి గాంధీకి వెనక ఒక వెహికల్, ముందు ఒక వెహికల్ పోలీసు వాళ్ళతో పెట్టి కౌశిక్ రెడ్డి ఇంటికి ఎటపోయిండు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలే? ఎందుకు అడ్డుకోలే? ఒకవేళ ఆయన సవాల్ చేసిండు నా ఇంటికి రాని, అయినంత మాత్రంలో వాళ్ళు ఎమోషనల్లో రకరకాల సవాలు చేసుకుంటారు పొలిటికల్ లీడర్లు. మీరు పోలీసుల పాత్ర ఏం తీయాలా? ఎక్కడికక్కడగా నిర్బంధించాలి, అడ్డుకోవాలి కదా. అడ్డుకోకుండా వెనక ముందు వీళ్ళే కాన్వాయ్ పెట్టి కొన్ని పెద్ద కాన్వాయ్తోని కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పోతుంది. అది ఒక రకంగా దాడి చేసినట్టే. వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద దాడి చేసుకున్నా. ఆడు తెలిసి తెలవక కౌశిక్ రెడ్డి కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు వీళ్ళు కంట్రోల్ చేయాల్సింది పోయి మొత్తం ఆ ఇంటి మీద తోలి ఇవాళ దాదాగిరి నడవదంటే అటు పిచ్చోళ్ళ ప్రజలు. అటు కౌశిక్ రెడ్డి కానీ అరకపూడి గాంధీ కానీ ఇద్దరు కూడా ఒక ఎమ్మెల్యే లెక్క, చట్టసభల్లో సభ్యుల లెక్క వ్యవహరించాల. ఇద్దరు కూడా వీధి రవిడీల భాషను వాడారు. అసలు అది ఇంటే, అది చూస్తే వీళ్ళ ఎమ్మెల్యేలు అనే పరిస్థితి వచ్చింది. అంత జరిగిన తర్వాత దాదాగిరి నడవదు. స్వయానా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానవ నాగేంద్ర గారు అసెంబ్లీ సాక్షిగానే అరే కొడకల్లారా తాట తీస్తా బయటికి రాని చూసుకుందాం అన్నాడు. డైరెక్ట్గా అసెంబ్లీలో ఆన్ రికార్డ్. ఎక్కడ దాదాగిరి నడవంది? అరకేపూడి గాంధీ కొన్ని వందల మందితో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పోయిండు. ఎక్కడ దాదాగిరి నడవంది? ఇదంతా అయ్యాక మీరు దానం నాగేంద్ర పైన నిజంగానే ఆ రోజు చర్యలు తీసుకొని ఉంటే, అసెంబ్లీలో ఆ మాట మాట్లాడినప్పుడు ఆయన పైన చర్యలు తీసుకొని ఉంటే ఇలా మీరు అనేదానికి విలువ ఉండేది. అరకపూడి గాంధీ కాన్వాయ్తో పోయినప్పుడు మీరు చర్యలు తీసుకొని ఉంటే మీరు అనే మాటకు విలువ ఉండేది. కానీ దాదాగిరి ఎవరిది నడదు? మీకు నచ్చని వాళ్ళ దాదాగిరి నడదు, మీకు నచ్చిన వాళ్ళ దాదాగిరి చేసుకున్నా దాదాగిరికి ఎందుకు రాదు అనేది ఇలా. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తే సహించేది లేదు, ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక కుట్రలు. అట్లా చేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పు అనే హెచ్చరిక. కుట్రలు చేసేటోడు చేస్తారు, మీరు కంట్రోల్ చేయాలి కదా. వాళ్ళు కుట్రలు చేసి రెచ్చగొట్టినప్పుడు ఎగేసుకొని రకపోతే ఏం కోపలమని. పాడి కౌశిక్ రెడ్డి అనేటోడు రెచ్చగొట్టిండు, కుట్ర చేసిండు అనుకుందాం కొద్దిసేపు. మరి మీరెందుకు ఎగేసుకొని రకాల? 2 రోజులు మాట్లాడతారు, అరవకుండా ఉంటాడు, ఏమవుతుంది? ఇప్పుడు ఎగేసుకొని రా, నీ ఇంటికి వస్తావా, నా ఇంటికి వస్తావా, ఏందంతా డ్రామా? లా అండ్ ఆర్డర్పై డీజీపీ ఉన్నతాధికారులు సీఎంఆర్ ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ గొడవలకు దిగిందని ఇంటెలిజెన్సీ. ఆ వివరాలను సీఎం దృష్టికి తెచ్చిన ఉన్నతాధికారులు. ఇది మరి ప్లాన్ ప్రకారం వాళ్ళు గొడవలకు దిగినప్పుడు మీ ప్లాన్ ఎడిపోయింది, పోలీస్ యంత్రాంగానికి ఇంటెలిజెన్స్ ఎడిపోయింది, వాళ్ళని నియంత్రించే ప్రయత్నం ఎందుకు చేయలే? ఎగేసుకొని పోయి ఆయన ఇంటికాడ కూర్చుకొని నా కొడక అని 10 సార్లు అని ఒక భాషని, ఫిల్తీ లాంగ్వేజ్ని వాడి, అటు ఆయన కూడా అదే పరిస్థితి, పాడి కౌశిక్ రెడ్డి అదే పరిస్థితి. కొడకమే నుంచి దిగట్లే, ఈయన కొడకమే నుంచి దిగట్లే. ఇద్దరు ఎమ్మెల్యేలు, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు. మరి ఇది ఆయన దాదాగిరి అయితే నడవదంటుండు. ఇంకోటి, హైడ్రాపై ఆర్డినెన్స్ అట, చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ. ఈ నెల 20న క్యాబినెట్ భేటీల నిర్ణయం. ఆర్ఓఆర్ చట్టం 2024కు కూడా ఆర్డినెన్స్ అట. రేషన్ కార్డులు, హెల్త్ ప్రొఫైల్ కార్డులు పంపిణీపై చర్చ. కులగణన, రైతు భరోసా గైడ్లైన్స్ విడుదల చేసే ఛాన్సు. 200 కొత్త పంచాయతీల ఏర్పాటుకు కూడా ఆమోదం ఉంటుందట. మొత్తానికి హైడ్రా పైన పెద్ద హై టెన్షన్ నడుస్తుంది. దానిపైన ఆర్డినెన్స్ జద్దట క్యాబినెట్ భేటీలో 20వ తారీఖు క్యాబినెట్లో. దాంతోపాటు ఆర్ఓఆర్ యాక్ట్ 2024 పైన కూడా ఆర్డినెన్స్ తెస్తారట. రైతు భరోసా పైన కూడా గైడ్లైన్స్ సిద్ధం చేసే అవకాశం ఉంది, రైతులు ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు బీసీ కులగణన మెయిన్. ఇవాళ కులగణన పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, దానిపైన కూడా డెసిషన్ ఉంటుంది అంటున్నారు. ఎంతవరకు ఇవన్నీ జరుగుతాయో చూడాలి. దీంతోపాటు 2 లక్షల పైన ఉన్న రైతులకు సంబంధించిన రుణమాఫీ పైన ఏమన్నా విధి విధానాలు తీసుకొస్తా క్యాబినెట్ అని కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు, రైతులు. ఇవన్నీ మరి 20 నాడు క్యాబినెట్ ఉందట. దాంట్లో ప్రధానంగా హైడ్రా పైన ఆర్డినెన్స్ ఉంటుందట. ఇది ఒక వార్త. ఇంకోటి, టైగర్ కౌశిక్ బాయ్, పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మెచ్చుకున్న కేటీఆర్. దేనికి మెచ్చుకోండు? దేనికి టైగరు? అడవులు ఉండు ఆయన, మనిషి కాదు ఆయన. సిగ్గు ఉండాల. కేటీఆర్ నిన్న కౌశిక్ రెడ్డి ఇంటికి పోయి పరామర్శించడానికి పోయిండు. ఏమనాలా? 2 అక్షంతలు తిట్టాలా? అరే ఏం బాసరా నాయన అది, నువ్వు ఉన్న పొజిషన్ ఏంది, నువ్వు ఎమ్మెల్యే రా నాయన, ఈ కొడక ఏంది, లాంగ్వేజ్ ఏంది, చూసుకుందామేంది, తొడలు కొట్టేందని హెచ్చరించాల.
సెటిలర్స్ గిట్లర్స్ అని రకరకాలుగా పార్టీకి నష్టం చేసే కార్యక్రమం చేస్తాను, నువ్వు నోరు కొద్ది కంట్రోల్ చేసుకో అని చెప్పాల్సింది పోయి టైగర్ కౌశిక్ బాయ్ అట. అంటే ప్రజలు పిచ్చోళ్ళు ఇప్పుడు, ఆ భాష ఎన్నోళ్ళు పిచ్చోళ్ళ. అంటే తిట్లు తిట్టినందుకు టైగర్ అయిందా, తొడలు కొట్టినందుకు టైగర్ అయిందా, దేనికి టైగరు? ఏ ప్రజలను ఆదుకుండానే టైగర్ అయిండు? టైగర్లు అడవిలో ఉండాలా, ఊర్లలో ఉండొద్దు, ప్రజల మధ్యలో ఉంటే ఇగో ఇదే ఉంటుంది కథ. ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే ఈ టైగర్లు, ఆ టైగర్ అయినా ఈ టైగర్ అయినా. ఈయన పోయి ఆయన్ని పొగడ్తలతోని పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని మెచ్చుకున్న కేటీఆర్ ఇంటికి వెళ్ళి ఆత్మీయ ఆలింగనం అనమాట. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైరు. మీరేం చేస్తున్నారు మరి? ఆయన డైవర్షన్ చేస్తుంటే మీరు తొడలు కొడతారా? ఈయన మాట్లాడిన భాష కూడా ఈయనకు సంబంధం లేదు. ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యే, ఆయన అధ్యక్షుడు కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు కౌశిక్ రెడ్డి. తొడలు కొట్టి నీ ఇంటి మీద నేను జెండా ఎగరేస్తా, నీ మెళ్ళనే కండ వేస్తా, ఒక తోటి ఎమ్మెల్యేనంటే ఊకుంటాడు ఎవడన్నా? నీకేం అవసరం? ఆయన ఇంటి మీద పోయి నువ్వు జెండా ఎవడు ఎగరేయటానికి? నీ ఇంటి మీదకి ఆయన వచ్చినా ఆయన ఇంటి మీదకి నువ్వు పోయినా ఇద్దరు తప్పే. నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు టైగర్ కౌశిక్ బాయ్ అయిందా? ఆంధ్ర సెటిలర్సు బతకడానికి వచ్చిన నా కొడుకులు అన్నాడు, అందుకు టైగర్ అయిందా? దేనికి టైగరు? సిగ్గుండాలిగా కొద్దిగా మాట్లాడేటప్పుడు. ఇంకా మందలించాల్సింది పోయి టైగర్ అంటే నువ్వు. ఇగో ఈ ఓవర్ యాక్షన్లు చేసే ఇక దెబ్బతినే పరిస్థితి పొలిటికల్గా. ఏం ముఖం పెట్టుకొని పోయినావు? కేటీఆర్పై ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ఫైరు. కేటీఆర్ని అంటాడు, కౌశిక్ రెడ్డి ఇంటికి ఏం ముఖం పెట్టుకొని పోయినావు అంటే కేటీఆర్ ముఖం పెట్టుకొని పోయిండు. పోయి ఏం చేసిండు? టైగర్ అని పొగిడి వచ్చా. ఇక దానికి ముఖం ఏముంటుంది? ముఖం అవసరంలే. మహిళలను అవమానించినందుకు కౌశిక్ రెడ్డిని అభినందించినవా? ఆంధ్ర వాళ్ళని కించపరిచినందుకు అలాయిబలా ఇచ్చినవా? మీ ఎమ్మెల్యేను మందలించాల్సింది పోయి మెచ్చుకున్నుడేంది? కౌశిక్తో క్షమాపణ చెప్పించాలని డిమాండు అని విప్పు ఆది శ్రీనివాస్ చెబుతుండు. వాస్తవం అది. మహిళలను కించపరిచినందుక గాజులు, కుంకుమ పసుపు, చీరలు, ఏంది ఇదంతా? అంటే గాజులు ఈ చీరలు కట్టుకున్న వాళ్ళు మనుషులు కాదా? అంటే ఆ రకంగా అవమానించండు వాస్తవం కౌశిక్ రెడ్డి. ఇగో రెచ్చగొట్టే పీక్ స్టేజ్కి తీసిపోయిండు రెచ్చగొట్టేదానికి. ఇగో ఈ ఇష్యూకి అంత కారణం ఆయన్నే టైగర్ అని పొగిడిండు. ఏం ముఖం పెట్టుకొని పోయినా అంటే కేటీఆర్ ముఖం పెట్టుకొనే పోయిండు. ఇది వెలుగు పేపర్ సంబంధించి. రైట్. వెహికల్కు నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసు పెడతారా అని హైకోర్టు చివాట్లు వేసింది ప్రభుత్వాన్ని. ఎక్కడిది? నంబర్ ప్లేట్ లేకుండా వెహికల్ నడిపిన వాళ్ళపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేయడానికి వీల్లేదని హైకోర్టు తీర్పిచ్చింది. ఆ విధంగా వాహనం నడిపిన ఓ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దీన్ని తప్పట్టింది. ఇష్టం వచ్చిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఆ విధంగా కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించి చార్మినార్ పోలీసులు తనపై ఐపీసీలోని 420 సెక్షన్ కింద చీటింగ్ కేసు నమోదు చేయడానికి సవాల్ చేస్తూ వసుంధర్ చారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె సుజన విచారణ చేపట్టి ఇటీవల పై విధంగా తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరపున న్యాయవాది ఆకాష్ బాగ్లేకర్ వాదిస్తూ గుల్జార్ హౌస్ రోడ్లోని 3 బైకులను తనిఖీ చేస్తుండగా పిటిషనర్ వాహనానికి నంబర్ ప్లేట్ లేదని పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బైక్ నెంబర్ ప్లేట్ లేకపోతే చీటింగ్ కేసు ఎందుకు చేయాలా? మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రకరకాల సెక్షన్లు ఉన్నాయి. 420 కేసు ఎవరిని చీటింగ్ చేసిండు ఆయన అని చెప్పి హైకోర్టు సీరియస్ అయిందట. ఇష్టం వచ్చిన సెక్షన్లు పెట్టి మీ చేతిలో పెన్ను పేపర్ ఉంది, పవర్ ఉందని చెప్పి కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిప్పే కార్యక్రమం ప్రజలు చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలని మందలిచ్చిందట. ఈ బైకులకి ఎవరైనా నెంబర్ ప్లేట్ లేకుండా నడిపితే కేసులు పెట్టినప్పుడు ఇగో ఈ కేసును రిఫరెన్స్ తీసుకోవాలి మీరు జనాలు. ఇది వెలుగు సంబంధించి. సాక్షి చూద్దాం. ప్రాణం పోయినా పరిహాసమేనా? పరిహారం అందక దయనీయ స్థితిలో రైతు కుటుంబాలు ఏళ్ల తరబడి ప్రభుత్వం నుంచి సాయం కోసం ఎదురుచూపులు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఫలితం సున్నా. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2014-22 మధ్య 5,112 మంది రైతులు ఆత్మహత్యలు. 2014-2022 మధ్యలో 5,112 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారట ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం.
రైతు బీమాలైన 4 ఏళ్లలో 4125 మంది బలవనమరణం, కేవలం 1600 కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా వచ్చింది. రైతు బంధు లేకముందు 4125 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంట్లో ఎక్స్‌గ్రేషియా కేవలం 1600 మందికి వచ్చింది. మిగతా వాళ్ళని గాలికి వదిలేశారు. పరిహారానికి బంధకంగా త్రిసభ్య కమిటీ నివేదికలో కూతురు పెళ్లి కోసమో, కుమారుడు చదువు కోసమో అప్పులు చేశారంటూ రిపోర్టులు. పరిహారం అందని కుటుంబాలకు న్యాయం చేస్తామని ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నెరవేర్చి న్యాయం చేయాలంటూ రైతు సంఘాలు అడుగుతున్నాయి. వాస్తవం ఇది. ఇట్లా ఆత్మహత్య చేసుకొని రైతు బంధు లేనప్పుడు పరిహారం ఎక్స్‌గ్రేషియా రాకుండా ఉన్న మిగిలిపోయిన బాధిత కుటుంబాలకు మేము న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దానిపైన ఇవాళ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్న వాళ్ళని పట్టించుకోండి. రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న తప్ప పని కావట్లేదు, వాళ్ళకి పరిహారం రావట్లేదు. అంటే ప్రాణాలు పోయినా కానీ పరిహాసమేనా, పరిహారం లేదా అని చెప్పి సాక్షి పేపరు ఒక వార్తని రిపోర్ట్ చేసింది. ఇది వాస్తవంగా రైతులకు సంబంధించి దాదాపు 4000 మంది రైతులకు సమస్య. దీన్ని పట్టించుకోవాలి ప్రభుత్వం. ఇది ఒక వార్త. పిసిసి అధ్యక్షుడిగా నేడు మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు. మధ్యాహ్నం 2:45 ముహూర్తం. గన్ పార్క్ నుంచి ర్యాలీగా రానున్న మహేష్ కుమార్ గౌడ్ అనంతరం గాంధీ భవన్లో సభ. హాజరు కానున్న మున్షి, రాష్ట్ర మంత్రులు. ముస్తాబైన గాంధీ భవన్. పిసిసి అధ్యక్షుడిగా నియామకమైన మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు బాధ్యతలు చేపడతాడట. 2:45 ముహూర్తం. గన్ పార్క్ నుంచి ర్యాలీగా బయలుదేరుతాడట. అంటే అమరవీరుల స్తూపం నుంచి అనుకుంటా బయలుదేరి గాంధీ భవన్కు పోయి అక్కడ ప్రమాణ స్వీకారం చేసి పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా పెట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఇలా ఒక ప్రోగ్రామ్ ఉంది. మంత్రులు, మున్షి గారు ఇన్ఛార్జి వీళ్ళంతా హాజరవుతారట. ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి హాజరు అవుతూ ఉండొచ్చు. ఇది ఒక వార్త. కత్తితో పొడవడానికి వస్తే ఊరుకుంటామా? రేవంత్ని ఏమైనా అంటే నాలుక కోస్తా అంటాడు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు, టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. కత్తితో కోస్తానంటే, కత్తితో పొడుస్తా అంటే ఎవడైనా ఊరుకుంటాడా? మళ్ళా ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయరా? కేసీఆర్ ఆ ప్రయత్నం చేసిండు. మా ప్రభుత్వం పైన కత్తి దూయటానికి ప్రయత్నం చేసిండు. కాబట్టి ఇవాళ మేము సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాల్సిందే తప్పనిసరిగా అని జగ్గారెడ్డి చాలా ఘాటైన వార్నింగ్ ఇచ్చిండు బీఆర్ఎస్ పార్టీకి. రేవంత్ రెడ్డిని ఇట్లా ఏమన్నా అంటే, మా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని ఏమన్నా అంటే నాలుకలు చీరేస్తా కోస్తా అని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి. రాజకీయ ప్రత్యర్థి తనను కత్తితో పొడిచేందుకు వస్తే తాను ఊరుకోనని, ఖచ్చితంగా ఎదురుదాడి చేస్తానని, అదే రాజనీతి అని, అందుకే తనను కత్తితో పొడిచేందుకు వచ్చిన కేసీఆర్పై రేవంత్ ఎదురుదాడికి దిగారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టి జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. కత్తితో పొడవడానికి వస్తే ఊరుకుంటామా? రేవంత్ ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమారు, టీపీసీసీ అధికార ప్రతినిధి రవళిరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడే కేసీఆర్. వాస్తవం ఇది. ఆద్యుడే కేసీఆర్. 2014 నుంచి 18 మధ్యలో 4 ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలను, 18 మంది ఎమ్మెల్సీలను చేర్చుకున్నారని, 2018 తర్వాత ఏకంగా కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారని గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్దేనని, అందుకే ఆయన రాజకీయ దాడికి దిగుతున్నారని, ఇందులో తప్పేం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి పనికి రాడని ఎవరైనా అంటే నాలుగు కోస్తామని జగ్గారెడ్డి తీవ్రంగా హెచ్చరించాడట. ఇది మొత్తానికి కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిండు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నాలుకలు కోస్తా అంటాడు. ఇది ఒక వార్త. రైట్. బాలుడు దారుణ హత్యట. గుప్త నిధుల కోసమా, డబ్బుల కోసమా? బాల్కొండ కిల్లాలో ఘటన. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం కేంద్రంలో 12 ఏళ్ల బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. బాలుడిని గుప్త నిధుల కోసం చంపారా లేక డబ్బుల కోసమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. బాల్కొండకు చెందిన బండి నరేందర్, నచ్చు రాకేష్ మేనమామ అయిన నాగపూర్కు చెందిన దశరథ్ మేకలను మేతకు తీసుకుని వెళ్తాడు. దీంతో రాకేష్ కుటుంబ సభ్యులు పరిచయం అయ్యాడు. గణపతులను చూపి
వద్దామని చెప్పి ఈ నెల 11 బండి నరేందర్ చిట్టాపూర్ గ్రామానికి చెందిన బాలుడు నచ్చు రాకేష్ను బాలకొండకు తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి 11 గంటల వరకు కూడా రాకేష్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నరేందర్ను ప్రశ్నించారు. అతని నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బాలకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. ఈ రాకేష్ అనే పిల్లోడిని నరేందర్ అనేటోడు గణేష్ బొమ్మలు చూపిస్తానని తెసిపోయి చంపేసిండట. మరి అది గుప్త నిధుల కోసమా లేదంటే డబ్బుల కోసమా? డబ్బుల కోసం అయితే నాకు తెలిసి చంపడు, కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి తల్లిదండ్రులకి ఫోన్లు చేసి బెదిరిస్తారు డబ్బుల కోసం అయితే. ఇగో ఇట్లాంటిది ఏదో గుప్త నిధుల కార్యక్రమం ఏదో ఉన్నట్టుంది. వాని ఆ పిల్లగాడు రాశో లేకపోతే ఇంకోటి ఉంటాయి కదా, పేరు బలమో ఏదో ఉంటుంది. అట్లాంటి వాళ్ళని చంపితే ఏదో గుప్త నిధులు దొరుకుతాయని కూడా అని చెప్పిండా బలిస్తే. కానీ మొత్తానికైతే బలి తీసుకున్నాడు నరేందర్ అనేటోడు. ఇది ఒక వార్త. సాక్షికి సంబంధించి ఆంధ్రజ్యోతి చూద్దాం. రష్యాలో నిత్యం నరకమే, ఎటు నుంచి బాంబులు పడతాయో తెలియదు. అడవిలో స్లీపింగ్ బ్యాగులో పడుకునేవాళ్ళం. తుపాకుల్లో బుల్లెట్లు నింపడం, సొరంగాలు తవ్వడం, మృతి చెందిన సైకిల్ను మోసుకెళ్లడం ఈ పని అట. తుపాకుల్లో బుల్లెట్లు నింపడం, సొరంగాల్లో తవ్వడం, చనిపోయిన మృతుల్ని సైనికులు మోసుకెళ్ళడం ఈ పని చెప్పారట. ఎప్పుడు చేస్తారో తెలియని పరిస్థితి. ఎటు చూసినా రష్యాలో నిత్యం నరకమే ఉందట. ఇదే మా పని, ఒక్క పూట భోజనం, ప్రతిరోజు 12 గంటల డ్యూటీ. రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో 8 నెలలు ఉన్నాం. 60 మంది భారతీయులు చిక్కున్నారు. తిరిగి వస్తామని ఊహించలేదు. ఓ వీడియో చూసి ఎక్కువ జీవితానికి ఆశపడ్డాం. మోసగించే ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి. ఆంధ్రజ్యోతితో రష్యా నుంచి వచ్చిన సుఫియాన్ ఎక్కడో వీడియో చూసి చాలా పెద్ద జీతాలతో చనిపోయారట. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బాధితులుగా దాదాపు 60 మంది ఉన్నారట. అసలు వీళ్ళు బయటపడతారని, ప్రాణాలతో వాళ్ళు తిరిగి వస్తామని కూడా అనుకోలేదట. బాంబులు లోడ్లు చేయడం, తుపాకీతోని సొరంగాలు తీయటం, చనిపోయిన సైనికులను మోసుకెళ్ళటం, అడవులలో స్లీపింగ్ బ్యాగులలో నిద్రపోయే పరిస్థితి అట. ఒక పూట అన్నం, 15 గంటల డ్యూటీ అట. ఈ పరిస్థితి నుంచి పాపం బయటపడ్డ పరిస్థితి వీళ్ళు ముగ్గురు. దానికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి మహబూబ్నగర్ జిల్లా అట. బాంబుల మోత, తుపాకుల కాల్పులు, తెలియని దేశం, ఒక పూట భోజనం, 15 గంటల పని. దట్టమైన అడవి, గడ్డ కట్టించే చలి, స్లీపింగ్ బ్యాగుల్లో నిద్ర, ఇలా 8 నెలలు నిత్యం నరకమే. పొట్ట కూటి కోసం దుబాయ్ వెళ్ళిన యువకులు ఒక ఏజెన్సీ యూట్యూబ్ వీడియో చూసి ఎక్కువ జీతం వస్తుందని ఆశపడడమే వారిని కట్టు బానిసల్లా చేసింది. ఇది యూట్యూబ్లో ఎవడో పెట్టినట్టు వీడియో. ఆ వీడియో చూసి ఎక్కువ జీతం వద్దని తీసపోయి సౌదీ అని తీసిపోయి రష్యాలో వాళ్ళని పెట్టారట. రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతకాల్సి వచ్చింది. దౌత్యపరమైన చర్యలు, దేశాధినేతల చర్చలు, ఎంబసీలు వినతులు. వెర్సి నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సుఫియాన్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 5గురు అక్కడి నుంచి బయటపడగలిగారు. ఇది పరిస్థితి. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట 5గురు మొత్తం. దీంట్లో మహబూబ్నగర్ వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళతో పాటు ఇంకొక 2 కూడా బయటపడ్డారట. ఎఫ్టీఎల్ నీళ్లు, చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారణలో మహా జాప్యం. హెచ్ఎండిఏ పరిధిలో 3500 పైగా చెరువులునేట. తుది నోటిఫికేషన్ ప్రకటించింది 230K మాత్రమే. 11 ఏళ్లలో 10% లోపు చెరువులకే ఇరిగేషన్, రెవెన్యూ మధ్య సమన్వయ లోపం, 2 శాఖల వద్ద ఉన్న వివరాల్లో వ్యత్యాసం. నోటిఫికేషన్ల జాప్యానికి ఇదో కారణం. హైకోర్టు ఆదేశాలతో అధికారుల కదలిక, ఆందోళనలో నిర్మాణదారులు, స్పష్టత కోరుతున్న కొనుగోలుదారులు. ఇదట ఇరిగేషన్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం ఉందట. ఎందుకు సమన్వయ లోపం? డబ్బుల కథ. ఇది లంచాల కథ. సమన్వయ లోపం అంటే తెలవక కాదు, తెలిసి తెలవనట్టు నటిస్తారు. చెరువులు ఎక్కడున్నాయో తెలుసు ఇరిగేషన్ వాళ్ళకి, ఎఫ్టీఎల్ ఏందో తెలుసు, బఫర్ జోన్ ఏందో తెలుసు. కానీ డబ్బులు తీసుకొని ఆడ ఎఫ్టీఎల్ లేదు, బఫర్ జోన్ లేదు. ఒకళ్ళు రెవెన్యూ వాడిని అడిగితే ఈడియాడు, వీడిని అడిగితే వాడియాడు. మొత్తానికి అయితే కట్టుకుని మొత్తం పెద్ద బిల్డింగ్లు కడతారు. ఇలా వచ్చి కూలిపే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక వార్త. నెల ఆస్తి పన్ను అట. గ్రేటర్ హైదరాబాద్లో అమలుకు వచ్చిన ఆస్తి నల్లా విద్యుత్ బిల్లు అనుసంధానం, పేమెంట్ యాప్ల ద్వారా చెల్లింపు సౌకర్యం, గడువులోగా చెల్లించవచ్చు సేవలు. నెల కరెంటు బిల్లు ఎట్ట కడతాం, అట్లే నెల ఆస్తి పన్ను కూడా ఇప్పటికేమో సంవత్సరానికి ఒకసారి కడతారు. విద్యుత్ బిల్లు, నల్లా బిల్లు నెల కడతారు. వాటి లెక్కనే ఆస్తి పన్ను కూడా చేస్తారట. మొత్తం నెల ప్రజలపైన భారం పడే అవకాశం ఉన్నట్టే ఉంది. ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధేసింది, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టి పట్టించింది. బీఆర్ఎస్ఏ ఆ పార్టీ కుట్ర ప్రజలు మర్చిపోలేదు అని బట్టి విక్రమార్క చెబుతుండు. ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధేసింది. వాస్తవంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కూడా బాధపడ్డారు. ఇంత నీచమైన భాష మాట్లాడే ఎమ్మెల్యేలు మనం ఎన్నుకున్నాం అని చెప్పి కూడా సిగ్గుపడ్డరు. దానికి సంబంధించి ఆయన బట్టి విక్రమార్క నిన్న చెప్తుండు, ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధేసింది, ప్రజాస్వామ్యాన్ని భ్రష్టి పట్టించిందే బీఆర్ఎస్ అని చెప్పి.
అల్లుడు కిరాతకుడు ఆస్తిపై కన్నేసి బావమరిదిని హత్య చేసినాడు. 10 లక్షల సుపారీ మాట్లాడుకొని ప్రాణం దించిన వైనం. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ. హైదరాబాద్లో ఘటన, 3 అరెస్టు. ఇక వాడు ఎంత కక్కుర్తి పడ్డాడు, బావమరిదిని చంపేసినట. ఒక్కడే ఉన్నట్టుంది బావమరిది. వాడు చచ్చిపోతే ఆస్తి అంతా వీళ్ళకి వద్ది, కూతురు కాబట్టి వీళ్ళ భార్యకు వస్తుందని చెప్పి కిరాతకంగా బావమరిదిని హత్య చేసిండట. దుర్మార్గుడు. ఇది పరిస్థితి ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్. సీఎంఆర్ఎఫ్కు దివీస్ ల్యాబొరేటరీస్ 5 కోట్ల విరాళం ఇచ్చిందట. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి శనివారం దివీస్ ల్యాబొరేటరీస్ 5 కోట్ల విరాళం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్కులను కంపెనీ సీఈఓ డాక్టర్ కిరణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లో ఆయన నివాసంలో కలిసి అందజేశారట. దివీస్ ల్యాబొరేటరీస్ అని చౌటప్పల్ దగ్గర ఉంటుంది. అక్కడ ఉన్న దాదాపు ఒక 20-30 గ్రామాలకు సంబంధించి అసలు తాగటానికి నీళ్లు కూడా భూమిలోంచి బోరేస్తే నీళ్ళు రావు. పచ్చగా ఎర్రగానో లేకపోతే స్మెల్, కెమికల్ వాటర్ వస్తాయి. పశువులు చచ్చిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. అనేక రుగ్మతలతోని ఆ వాసనకి, ఆ పొల్యూషన్ చచ్చిపోతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా చర్యలు తీసుకోదు. ఇగో ఇందుకే రాగానే ఒక 5 కోట్లు చెక్ ఇస్తారు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని ఏదో పెట్టి వాళ్ళు చెప్పిన కాడ పనులు చేస్తారు. దానికి నువ్వు ఎంతమంది ప్రజలైనా బలి తీసుకో, పర్లేదు. ఇక 5 కోట్లు చెక్ ఇచ్చాక ఆయన పైన చర్యలు ఉంటాయి. మళ్ళీ కంప్లీట్ చేస్తే దివీస్ ల్యాబొరేటరీస్ వల్ల ఈ నష్టం జరుగుతుంది, పొల్యూషన్, పర్యావరణం ఇబ్బంది పడుతుందని ఎవరైనా చెప్తే కంప్లైంట్ ఇస్తే ఇక చర్యలు ఎట్లా తీసుకుంటారు? నడింట్లోకి పోయి రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్లో ఉన్న నడింట్లోకి పోయి 5 కోట్లు చెక్ ఇచ్చాక ఇక అలాయి బలాయి చేసుకున్నాక ఇక ప్రజలే బకరాలు. ఇప్పుడు ఇగో ఇది ఈ దివీస్ ల్యాబులు కానీ, రెడ్డీస్ ల్యాబులు కానీ, అరవిందో ల్యాబులు కానీ, ఎంఎస్ఎన్ ల్యాబులు కానీ, హెట్రో డ్రగ్స్ కానీ, ఇక వీళ్ళు చేసే కథ ఏంటంటే ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళ కాడికి పోయి ఒక 5 కోట్లు 10 కోట్ల విరాళాలు ఇవ్వటం, సీఎం సహాయ నిధి అని దానికి పేరు పెట్టడం. ఇది బయటికి తెలిసేది, లోపల చాలా ఉంటాయి చేసి ఇక మనలాంటి వాడన్నా జర్నలిస్టులో లేకపోతే ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, లేకపోతే ప్రజల కోసం పోరాటం చేసేటోళ్ళు ఉద్యమాలు చేస్తే వాళ్ళని అనగదొక్కుతారు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు అలాబాలా చేసుకుంటారు. కాబట్టి ఇది ల్యాబొరేటరీస్, దివీస్ ల్యాబొరేటరీస్ అట. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. కూలింది ఎక్కడ, మింగింది ఎవరు? ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మకు గోదావరి పరుగులు. అయినా 1,00,000 కోట్లు వృధా అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం. మరోవైపు నీటి పంపిణీకి దీన్ని వాడతామంటూ ప్రకటన. వాడకంలో 80,377 కోట్లు నీటి పంపిణీ వ్యవస్థ. విజయవంతంగా కొనసాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతలు. అబద్ధాన్ని పదే పదే చెప్పి జనాన్ని మాయ చేయవచ్చు, కానీ నిటారుగా కళ్ళ ముందు నిలబడ్డ నిజాన్ని మాత్రం నీరుగార్చలేరు. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరమే దీనికి సాక్ష్యం. ఒక బరాజులోని ఒకే ఒక్క 20 నెంబర్ పిల్లర్ కుంగితే, ఒకే ఒక్క 7వ బ్లాక్లో సమస్య తలెత్తే మొత్తం కాళేశ్వరమే వృధా అయినట్టు కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రచారం చేసింది. ఇప్పుడు కూడా అదే పాట పాడుతుంది. అసలు నిజం ఏమిటంటే కూలింది ఎక్కడ, మింగింది ఎవరంటే వాస్తవం కోళ్ళ మింగలే. కానీ దాంట్లో లోపాలు ఉన్నాయి. అసలు ఆ నిర్మాణమే తప్పు అనేది ఇవాళ చెప్పి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారు. వాళ్ళు చెప్పాలి కుంగింది ఎక్కడ, మింగింది ఎవరు అనేది. ఆ కుంగిన కథ అయింది, మింగిన కథ అయింది అనేది జ్యుడిషియల్ కమిషన్ చెప్పాలి. నమస్తే తెలంగాణ వార్త రాస్తే ఇక అది కుంగనట్టు మింగనట్టు కాదు. ఇవాళ నీళ్ళు నిలబడ్డంత మాత్రం ఆడ ఏమి అవినీతి జరగలేదు, అక్రమాలు జరగలేదు అన్నట్టు కాదు. ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, వాస్తవమే. కానీ లోపాలు ఉన్నాయి అనేది, ఇది దీనికి భవిష్యత్తు లేదు అనేది కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి చెప్పింది అదే కదా. దానిపైన పూర్తిగా నివేదిక వస్తే కానీ తెలియదు. అప్పుడే ఇక మింగింది ఎక్కడ, కుంగింది ఎక్కడ అని పెద్ద పెద్ద కలర్ ఫోటోలు వేసి ఇక ఇవి ఉన్నాయి కాబట్టి ఏం కాదు, కాళేశ్వరం ఒక అద్భుతం అని మనం అనుకోవాల్సిన అవసరం ఉందా అనేది అలా ఒక అనుమానం. ఇది ఒక వార్త. పెద్ద పెద్ద మొత్తం కలర్ ఫోటోలు, ఈ కలర్ ఫోటోలు వేసి పేపర్లో రాస్తే కొంగదా మింగదా? ఇక చూడు, దీన్ని చూసి మనం నమ్మాలట. ఇది ఒక వార్త. మెగాకే కొడంగల్ లిఫ్టు. పొంగులేటి రక్త సమితికులకు మరో ప్యాకేజీ.
రాఘవ కన్స్ట్రక్షన్ మెగాతో లోపాయికార్ ఒప్పందం ముందే కూడబలుక్కున్నట్టుగా టెండర్ కొటేషన్లు, టెక్నికల్ బిడ్ అర్హత సాధించిన 4 కంపెనీలు. మెగాకే కొడంగల్ లిఫ్ట్ అట వాస్తవమే అయి ఉండొచ్చు ఒకవేళ. అసలు ఈ మెగా అనేటువంటి బట్టకొచ్చింది, మెగా కృష్ణారెడ్డి అనేటువంటి ఒకడు ఉంటుడు అనేది తెలంగాణ ప్రజలకి పరిచయం చేసింది ఎవరు? కేసీఆర్ కాదు, కేసీఆర్ సర్కార్ కాదు. ఈ మెగా అంత ముందుందో లేదో తెలియదు కానీ ఎవరో కొంతమంది తెలిసే కానీ తెలంగాణ ఉన్న 4 కోట్ల మంది ప్రజలకి మెగా కృష్ణారెడ్డి అనేటువంటి పరిచయం చేసిందే కేసీఆర్. ఇవాళ మళ్ళీ వచ్చి బయటకు వచ్చి మెగాకి కొడంగల్ లిఫ్ట్, నువ్వు 1,00,000 కోట్లు దారదత్తం చేసి ఒక కొడంగల్ లిఫ్ట్ ఇచ్చినే నువ్వు గగ్గోలు పెడితేట. నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నా, కేసీఆర్ ఉన్నా, XYZ ఎవరున్నా ఇక ఈ మెగా కంపెనీల కోసమే మీరు సంకలు ఉదుకునేది, ఒత్తాసులు పలికేది అందరికీ తెలుసు. అది ఇవాళ మీరున్నా మళ్ళీ మెగాకే ఇచ్చేటోళ్ళు. ఇక దాంట్లో తేడా ఉంది. మెగా కంపెనీలు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీల కోసం మీ పనులు మీ పరిపాలన ఉన్నది. మీరు చేయలా? ఎట్రో డ్రగ్స్ ఎవరు? MSN ల్యాబ్స్ ఎవరు? రెడ్డీస్ ల్యాబ్ ఎవరు? దివీస్ ల్యాబొరేటరీస్ ఎవరు? వీళ్ళంతా ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు కాదా? మీరు వీళ్ళ పైన విమర్శలు పెట్టలేదా? మీరు వీళ్ళనే వాడుకొని వీళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చి వీళ్ళ నుంచే డొనేషన్లు తీసుకొని మీరు బాగుపడలే? ఇవాళ మెగాకే కొడంగల్ లిఫ్టు ఎట్లా ఇస్తాడు? నువ్వే 1,00,000 కోట్లు ఇచ్చి బ్లాక్ లిస్ట్ చేయకుండా పనుల సుంకిశాల ప్రమాదానికి కారణమైన మెగా కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని కేటీఆర్ చెబుతుండు సిగ్గు లేకుండా. బ్లాక్ లిస్ట్లో చేయకుండా పనులు ఎలా బ్లాక్ లిస్ట్లో చేశారంటే నిన్ను బ్లాక్లో పెట్టాలి. ముందు మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టారంటే మెగా కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చిన ప్రభుత్వాన్ని కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. పార్టీని ఒక మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టేది కుదరదు, పెట్టాలి. వాస్తవంగా పెట్టడంతో పాటు బీఆర్ఎస్ని కూడా బ్లాక్ లిస్ట్లో అయింది. మరి దానికి కారణం మెగా కంపెనీ కాంట్రాక్ట్ ఇవ్వడానికి కారణం బీఆర్ఎస్ఏ కదా. ఇన్ని 1,00,000 కోట్ల కాంట్రాక్టులు వాళ్ళకి రావడానికి కారణం కేసీఆర్ ప్రగతి భవనం వేదికగా నడి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆయనకి బంగారు పళ్ళెంలో అప్పచెప్పిండు 1,00,000 కోట్లు. అప్పచెప్పింది మీరే. మళ్ళీ ఎట్లా ఇస్తాడు? మెగా కంపెనీకి బ్లాక్ లిస్ట్లో పెట్టాలంటాడు. అప్పచెప్పినోడిని పెట్టాలి ముందు బ్లాక్ లిస్ట్లో అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రియల్ డమాల్ హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ప్రభావం క్రెడాయి చెబుతుంది. ఇల్లు కొనాలంటే కొనుగోలుదారుల భయం. ప్రభావం వాస్తవమైన హైడ్రా కమిషనర్ అక్టోబర్లో హైడ్రాపై ఆర్డినెన్స్ వాస్తవం. ఇది రియల్ డమాల్ అయింది హైడ్రాతోని. హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో హైడ్రా కొన్ని బిల్డింగులు కూల్చింది నిర్దాక్షిణంగా. HMDA, GHMC, రెరా పర్మిషన్లు ఉన్న బిల్డింగ్ను కూడా కూల్చింది. ఇక ఆ 3 సంస్థలు ఇచ్చిన పర్మిషన్లు ఉన్న అనుమతులు ఉన్న బిల్డింగులు కూడా కూల్చాక దిక్కేవుడు ఏ పేపర్ నమ్మాలి, ఏ అనుమతిని నమ్మాలని ఇవాళ చాలామంది భయపడుతున్నారు, కొనడానికి ముందుకు పోవట్లేదు. ఏ అధికారి ఏ వ్యవస్థ ఇచ్చిన పర్మిషన్ అసలు నిజం అనేది తెలియని పరిస్థితిలో ఉండరు. కాబట్టి డమాలైంది వాస్తవం. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి ఈనాడు చూద్దాం. రైట్. మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు. అధికారులు గుత్తేదారు కుమ్మక్కయ్యారు. ఖజానాకు తీవ్ర నష్టం కలిగించే కుట్ర పన్నారు. న్యాయ విచారణ కమిషన్కు ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. గుత్తేదారు సంస్థపైన చర్యలకు సిఫార్సు అట. మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఈనాడు పేపర్ రాసింది. విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందట. ఎవరికి? ప్రభుత్వానికి, అటు న్యాయ విచారణ కమిషన్కి. మేడిగడ్డ కాళేశ్వరం పైన న్యాయ విచారణకు జ్యుడిషియల్ కమిషన్ వేసారు. కమిషన్కి ఒక రిపోర్టు, ప్రభుత్వానికి కూడా ఇచ్చింది. అధికారులు ప్లస్ కాంట్రాక్టర్లు కుమ్మక్కై, గుత్తేదారులు కుమ్మక్కై ఇన్ని కోట్ల రూపాయలు నష్టం చేశారు కాబట్టి క్రిమినల్ కేసులు పెట్టాలని విజిలెన్స్ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. కానీ నమస్తే తెలంగాణ ఏం రాసింది? ఎక్కడ కుంగింది, ఎక్కడ మింగింది, ఇగో ఇది చూస్తే తెలవదు. డైరెక్ట్గా క్రిమినల్ కేసులో పెట్టాలని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చాక ఎక్కడ కుంగిందో ఎక్కడ మింగిందో వీళ్ళు చెప్పాలి, నువ్వుగా చెప్పేది. ఇది దాంట్లో తప్పనిసరిగా లోటుపాటు జరిగింది, అవినీతి కుంభకోణం జరిగింది అనేది స్పష్టంగా విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. అది అధికారులు ప్లస్ గుత్తేదారు కుమ్మక్కయ్యారట. అధికారులు వెనక ప్రభుత్వ పెద్దలు ఉన్నారా లేదా అనేది తేలాల్సింది. ప్రభుత్వ పెద్దలు లేకుండా అధికారులు ఉత్తగా కుమ్మక్క గారు గుత్తేదారుతోనే. ప్రభుత్వంలో ఉన్న టాప్ లెవెల్ ఉన్న పెద్దలు కుమ్మక్క అయితేనే అధికారులు కుమ్మక్క అవుతారు. ఇది రైట్. ఇది ఈనాడుకు సంబంధించి
దిశ పేపర్ చూద్దాం. బిల్లులుగా ఆర్డినెన్స్లట. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ సన్నాహకాలు. ఈ నెల 20న కేబినెట్ భేటీ. కీలక అంశాలపై చర్చించే ఛాన్సు. చట్టాలుగా మార్చేందుకు వచ్చే నెలలో అసెంబ్లీ సెషన్ కూడా. హైడ్రాకు చట్టబద్ధ కల్పించేందుకు ఎక్సర్సైజు. స్టేట్ సివిల్ కోర్టుల చట్టానికి సవరణలపై చర్చ. కేంద్రం నుంచి వరద సాయంపై డిస్కషన్. కులగణన, బీసీ రిజర్వేషన్ ప్రక్రియపై నిర్ణయం. ప్రజాపాలన దినోత్సవం స్పెషల్ డ్రైవ్ పైన కూడా ఉంటుందట. ప్రజాపాలన దినోత్సవం సెప్టెంబర్ 17, ఇదేమో 20 నాడు. సెప్టెంబర్ 20 నాడు ఈ మీటింగ్ ఉండే. సెప్టెంబర్ 17కి ప్రజాపాలన దినోత్సవం అయిపోద్ది. ఈ మొత్తానికైతే బిల్లులుగా ఆర్డినెన్స్లు తీసుకొస్తారట. ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని బిల్లుగా చేయడానికి అసెంబ్లీని సెషన్ పెడతారట. మంచి ప్రతిపక్షము అవసరం. అంతా కలిసిమెలిసి పాలన కొనసాగించాలి. మజ్లిస్ సలహాలు సూచనలు స్వాగతిస్తున్నాం. పాలించేందుకు చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్కు 2 సార్లు ఛాన్సు. మాకు సైతం 2వ సారి పాలించే ఛాన్స్ వస్తుంది. ప్రాఫిట్ ఫర్ ది వరల్డ్ పుస్తక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. మంచి ప్రతిపక్షం అవసరమే కరెక్టే. వైఎస్ఆర్కి, చంద్రబాబుకి, కేసీఆర్కి 2 సార్లు ఇచ్చారు కాబట్టి నాకు కూడా ఇస్తారని ఒక లాజిక్ మాట్లాడుతుండు. అట్లా వాళ్ళకి 2 సార్లు ఇచ్చారని మీకు ఇయ్యరు. మంచి పని చేస్తే ఇస్తారు 2 సార్లు అధికారం. ఇక వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మీకు ఇవ్వాలని గుండుగుత్త వ్యవహారం కాదు. గుండుగుత్త వ్యవహారాలు ఉండవు ఇందులో. ప్రజలకు నచ్చాలి, ప్రజలకు మెచ్చాలి, ప్రజలు మంచి చేస్తారని అనిపిస్తే ఓట్లు వేసి 2వ సారి గెలిపిస్తారు తప్ప లేదంటే కర్రు కాల్చి వాత పెడతారు. రైట్, ఇది దిశకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.